నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళ్యాణ మండపంలో ముస్లిం పోలీసు సిబ్బందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ హాజరై ఇఫ్తార్ విందును స్వీకరించారు మౌజన్ ఎస్కే అబ్దుల్లా ప్రార్థన చేయించి అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి బోధిస్తుందని ఎస్పీ తెలిపారు ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు రంజాన్ మాసం త్యాగానికి దాన ధర్మాలకు దైవ చింతనకు ప్రతీక అని ఈ మాసంలో ఉపవాస దీక్షలు ప్రార్థనలు చేయడం ద్వారా మనలోని చెడు ఆలోచనలను అలవాట్లను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి దోహదం చేస్తుందని అన్నారు కార్యక్రమంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆర్ఐలు సీతారామిరెడ్డి రమణారెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రంజాన్ మాసం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన పోలీస్ సోదరులకు అందరికి కూడా ముస్లింలో ఉన్నటువంటి పోలీసులో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ మంత్ మొత్తం చాలా కఠినమైనటువంటి ఉపవాసాలతో ఉండి అలాగే రంజాన్ చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులు జరుపుకోవాలి, సమాజానికంతా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ చినబాబులేస్ అన్నారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం డిఆర్ఓ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత బాధితులకు పారితోషికం అందించడం జరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జెండా ఊపి ప్రారంభించారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని డిఎంఎండ్హెచ్ఓ అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాధి నిర్ధారణ కొరకు తప్పనిసరిగా రక్త పరీక్ష, కళ్ళె పరీక్ష చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే 6 మాసాల పాటు మందులు వాడితే పూర్తిగా వ్యాధి తగ్గుతుందని, ఇది అంటువ్యాధి కనుక గుర్తించిన వెంటనే ఆ కుటుంబ సభ్యులతో సహా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతో మంచి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు అందుకొని వ్యాధి నిర్మూలించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో క్షయవ్యాధి జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ వాణి, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సిబినాట్, ట్రూనాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబర్కులోసిస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియచేసి 3 వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉండటం, అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, అదేవిధంగా 3 నెలల్లో 5 నుండి 10% బరువు తగ్గటం, తర్వాత చెమటలు పట్టడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి ట్రూనాట్ కానీ సిబినాట్ కానీ ఈ పరీక్షలు చేసుకొని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా వారికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. రైల్వే అండర్ పాస్ అభివృద్ధి పనుల్లో భాగంగా సొంతపేటలోని ఉంగరాల శ్రీకాంత్, ఉంగరాల శివప్రసాద్ నివాసం మార్కింగ్ కంటే ఎక్కువ కావాలని నగరపాలక సంస్థ అధికారులు కోరుతున్నారని, బిల్డింగ్ పైకి ఎక్కి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. నా పేరు సుధారాణి. మా ఇల్లు కాలువ కొడుతున్నారు, 2 మెట్లు కొడతామని చెప్పి ఇల్లు అంచుల్లాగా కొడుతున్నారు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? మా పిల్లలు మేము రోడ్డు మీద ఉన్నాము. నా భర్త ఏమో పైన పోయి దూకుతానంటున్నాడు. మేమేం చెయ్యాలి?
అండర్ పాస్ కానీ కొడుతున్నారు, మెట్లు దాకా కొడతామని చెప్పి చివరి దాకా కొడుతున్నారు. తర్వాత మేమేం చేయాలి? మా ఇల్లు ఏమన్నా పడిపోతే మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంది? పసిపిల్లలు పెట్టుకొని ఆడుండాలి. వారం కిందట రేకులు తెప్పించారు, ఇంతవరకు ఏం తీయలేదు. వారం రోజులు ఎండలోనే తిరిగారు పిల్లలు. ఇక్కడ మెట్లు దాకా తీస్తామన్నారు, ఇప్పుడు ఆ అంచుల దాకా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే అగ్రహారం గేటు వద్ద రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో అక్కడ డీకే పట్టాలో నివాసం ఉంటున్న వారిని తొలగించి వారికి వేరే చోట పట్టాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేశారని బాధితులు తెలిపారు. అండర్ పాస్కు రెండు వైపులా రోడ్డు మార్జిన్ కొట్టవలసి ఉండగా నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్కనే తొలగించడంతో తమ ఇళ్లు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము బిల్డింగ్ ఎక్కడం జరిగిందని ఉంగరాల శ్రీకాంత్ వెల్లడించారు. గతంలో అధికారులు ఇచ్చిన సర్వేకు ఇప్పుడు చేసే సర్వేకు చాలా తేడా ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే మాకు న్యాయం చేయాలని కోరారు. పనులు ఆపితే గానీ మేము కిందకి దిగబోమని చెప్పడంతో సీఐ శ్రీనివాసరావు శ్రీకాంత్ని కిందకి దింపి నగరపాలక సంస్థ అధికారులు బాధ్యులతో మాట్లాడారు. నాకు ఇయ్యలేదన్నా, నీకు అన్నా నీకు మార్కింగ్ ఇస్తే ఇయ్యన్నా, మార్కింగ్ ఇస్తుంది చూపించన్నా, మార్కింగ్ ఇస్తే చూపించు. మార్కింగ్ అయితే ఇవ్వలేదు. మీరు ఇప్పుడు కావాలని కాంట్రాక్టర్ గారి ఆదేశాలు అనుసారం కాంట్రాక్టర్ ఎందుకు కానీ కాంట్రాక్టర్ వద్దులే అన్నా ఒప్పుకోవడానికి ఈ రోజు అయితే 6 దాకా కొడతామన్నారు. నా పేరు ఉంగరా శివకుమార్ అండి. ఒంగోలు అగ్రహారం గేట్ దగ్గర LOC 207కి అండర్ పాస్ శాంక్షన్ అయ్యిందండి. మేమందరం కలిసి అండర్ పాస్ శాంక్షన్ చేయించుకున్నాము. ఈ క్రమంలో ఒక 4 ఇళ్ళు పోతాయి, అటొక్క ఇల్లు మొత్తం 5 ఇళ్ళు పోతాయి అన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి 5 ఏళ్ళకి న్యాయం జరిగిద్ది, ఇబ్బంది లేదు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ రోజు కమిషనర్ గారు IOWF శ్రీనివాసరావు గారు, మన సర్వేరు శ్రీనివాసరావు గారు, మిగతా నాయకులు అందరూ, జిల్లా అధికారులు కొంతమంది వచ్చి నిలబడి ఈ బిల్డింగ్ 15 అడుగులు మార్కింగ్ పెట్టారు. ఈ బిల్డింగ్ పోతుంది, ఇటువైపు ఏమీ కదలవు, మాకేమో మెట్ల కాడికి మార్కింగ్ పెట్టారండి. మేము సరే అన్నాం, మేమేం కాదనలేదు. సార్ చూసుకోండి, అండర్ పాస్ అందరికి కావాలి, అందరూ ఇబ్బంది పడకూడదని ఓకే చేసాము. ఈ రోజు ఏమంటున్నారంటే మేము 15 అడుగులు కొట్టము, మీ వైపు ఇంకో 3 అడుగులు లోపలికి వెళ్ళి కొడతాము అంటున్నారండి. ఇది ఎక్కడ న్యాయం మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏం చేశారు, మా కాడికి వచ్చేసరికి మేము కొడతాం. మొన్న శ్రీనివాసరావు గారు సరే అన్నారు, అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చి కావాలని కంకణం కట్టుకొని మేము అర్థం కొట్టాల్సింది అంటున్నారండి. మాకు న్యాయం చేయాలండి. అదేమంటే జనార్దన్ రావు గారి పేరు చెప్తున్నారు. ఏం అడిగినా కూడా పైనుంచి చెప్తున్నారు. ఆ పైన చెప్పే వాళ్ళు ఎవరో మీరే అడగండి, మీరే చెప్పండి సార్. మన మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఉంగరాల శ్రీకాంత్ అనే వ్యక్తి తనకి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి తను బిల్డింగ్ ఎక్కేసి సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ విషయాన్ని ఫ్యాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. శ్రీకాంత్తో మరియు మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని వయా మీడియాగా పరిష్కరించుకోవడానికి మున్సిపల్ ఆఫీసర్స్ మరియు శ్రీకాంత్ గారు కూడాను అంగీకరించడం జరిగింది. ఈ విషయాన్ని మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం కల్లా ఫస్ట్ వచ్చినప్పుడు రైల్వే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి కొలతలు వేశారు. ఆ కొలతలు వేసిన దాన్ని 3 సార్లు కొలతలు మార్చారు. మేము దాన్ని కూడా పట్టించుకోలేదు. ఈ రోజున ఎదురోళ్ళని వదిలేసి మా మీదే పడి కావాలని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి అన్ని రాజకీయ నాయకులు కలిసి మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేస్తున్నారు. మేము వద్దు, మా ఒక్కడికి మన్నా కూడా అవతల 23 అడుగులు వదిలేసి మా ఒక్కడిగే కావాలని చెప్పి పంతాన్ని బట్టి కూర్చొని మా మున్సిపాలిటీ ఇంజనీరు కావాలని చెప్పి కక్షపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేమంటే నచ్చక మేము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి మేము ప్రతిదీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయనకి నచ్చక మేమేదో వాళ్ళకి ఏదో వచ్చినాయి మేమేదో చెప్తున్నామని చెప్పి ఆయన పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. మేము బయట పెడుతున్నామని చెప్పి ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన కొలతలు, అపార్ట్మెంట్ లోపల ఇచ్చిన కొలతలు ఇవి చూసుకోండి. అవి కనీసం అటు నుంచి కాలువ మెట్టు కూడా కదిలీరంట, కనీసం గట్టి పోస కూడా తీరంట, ఇటు పక్కే కదిలియాలంట వాళ్ళు. నీ బిల్డింగ్ కొడతాను, అటు పక్క మేము కదిలియము, అసలు నీకేం సంబంధము, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అన్నాడు. మేము అదేం సార్ అట్ట కాదు సార్ అన్నట్టు మా ఇష్టము, మాకు నచ్చినట్టు మేము కొట్టుకొని పోతాము. నగర కార్పొరేషన్లో
కలవక ముందు పేర్నమెట్ట గ్రామ పంచాయతీ ప్రశాంతంగా అభివృద్ధిలో ఉండేదని, ఎప్పుడైతే కార్పొరేషన్లో కలిపినప్పటి నుండి ప్రజల కష్టాలు మొదలయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు. పేర్నమెట్ట సమస్యలపై ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన చేపట్టారు. శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాబు అన్నారు. మంచినీటి పైపు లైన్ల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా వాటిని బుట్టదాఖలా చేశారు, కానీ శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ లేక ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. తద్వారా రోగాలు ముసిరి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని వారు ఆరోపించారు. 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుందని, ఒక్క డ్రమ్ము నీరు మాత్రమే ఇస్తారని, ఆ నీరు చాలక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తక్షణం కమిషనర్ స్పందించి శివారు కాలనీలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పేర్నమెట్ట గ్రామ సిపిఎం కార్యదర్శి అన్ను సుబ్బారావు, మండల కార్యదర్శి బంకా సుబ్బారావు, కృష్ణారెడ్డి, దాసరి చిన్నబాబు, తుళ్ళూరు సుబ్బారావు, మస్తాన్, పద్మ తదితరులు పాల్గొన్నారు. పేర్నమెట్ట పంచాయతీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ కలిసినటువంటి ఆ ప్రాంతంలో అనేక సమస్యలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 15 సంవత్సరాల నాడు కార్పొరేషన్లో కలిసిన ఆ శివారు ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. గత 15-20 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉంటే అక్కడ వాటిని తొలగించడానికి అక్కడుండే రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. వాటన్నిటికీ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కార్పొరేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఈ సమస్యలు తక్షణమే కార్పొరేషన్ అధికారులు పరిష్కరించాలని, లేనట్లయితే ప్రజల్ని సమీకరించి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ పంచాయతీలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగింది, కానీ కార్పొరేషన్లో జరిగిన తర్వాత రోడ్లన్నీ అద్దానంగా ఇంకా ముగసిపోయి సైడ్ కాలువలు అన్నీ తీయటం అనేది సక్రంగా లేదు. ఈ నీళ్ళన్నీ ఎన్టీఆర్ కాలనీ మీదుగా పోయి పొలాల మీద పడుతుండయి. ఆ పొలాల రైతులు కానీ ఎన్టీఆర్ కాలనీలో శివర్ణం ఉండే నివసించే వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ నీళ్లు అవతల పెద్దవాగు అనేది ఉంది. ఆ డొంకమ్మిడిగా కాలువ చేసి మున్సిపల్ కమిషన్ కూడా వచ్చి చూసి చేస్తామని చెప్పారు. దాన్ని పట్టించుకుందలేదు. అది కాలువ తీసి నీళ్లు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ ఆడ కాలనీ వాళ్ళకి కానీ ఊళ్ళో వచ్చే నీళ్ళన్నీ బయటికి వాగులో కలిపేటట్టుగా పెద్ద కాలువ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నా. అట్నే ట్యాంకీ ఏర్పాటు చేసి అందరికీ బడ్జెట్లో నిధులు కేటాయించి అన్ని కాలనీలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు శిరీష. మేము శ్రామిక్ నగర్లో ఉంటాము. గణపతి నగర్ కాడ నుంచి శ్రామిక్ నగర్ కానీ రోడ్డులు సరిలేదు. వర్షం వస్తే వెళ్ళడానికి కూడా లేదు. ముందైతే ఆడవాళ్ళకి బాత్రూమ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. మరుగుదొడ్లు కట్టియాల్సిందిగా కోర్సు. సో రోడ్డు వేసి నీళ్ళు, మంచి నీళ్ళు పైప్ లైన్ నేనైతే అవే ఆడవాళ్ళ ప్రాబ్లం అదే సార్. అసలు వీధి లైట్లు ఉన్నాయి, వెలుగుతున్నాయి. మాకు రోడ్డు, బాత్రూమ్లు, పైప్ లైన్ వేస్తే సార్ మంచినీళ్ళు వస్తాయి. 4 రోజులు 5 రోజులకు వస్తాయి సార్. రమ్మున్నారు పడతారు, సరిపోవు సార్. బ్యాక్లాగ్ పోస్టులకు స్పెషల్ డ్రైవ్ కింద 2022 మార్చిలో ప్రకాశం జిల్లా దివ్యాంగుల, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని, 3 సంవత్సరాలైనా ఇంతవరకు పోస్టులు భర్తీ చేయలేదని కోరుతూ విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలపై మీడియాతో మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువరించినా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగ నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని అన్నారు. పలుమార్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ని కలవడం జరిగిందని, ఇటువంటి చర్యలు తీసుకోకుండా రేపు మాపు అంటూ సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల దివ్యాంగులు పొందవలసిన ఉద్యోగాల్లో రాబోయే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సర్వీసుల్లో అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా విభిన్న ప్రతిభావంతుల శాఖ చర్యలు తీసుకుని అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రత్నరాజు, జిల్లా అధ్యక్షుడు జి అనిల్ కుమార్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఇంటూరి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలస్వామి, పోతురాజు, కొమ్ము శ్యాంబాబు, సిహెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
2021, 22, 2022, 23 ఈ 2 సంవత్సరాలకు గాను స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఏదైతే ఉందో అది మరి అప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా ఈ 3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి మరి అర్హులు అయినటువంటి వాళ్ళని పక్కన పెట్టి అనర్హులకి మరి ప్రథమ స్థానం కల్పిస్తూ వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ మరి ఎప్పటికప్పుడు దాన్ని మేము గుర్తించినట్టు, లేకుంటే మా పోస్టులన్నీ కూడా మరి అనర్హులైన వ్యక్తులకి అన్యాక్రాంతం అవుతున్నాయని మేము మరి గత 3 సంవత్సరాలుగా ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము, ఏడీ గారి దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నాము. అయినా కానీ మరి ఆ పోస్టులు సరైన అభ్యర్థులకి ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఏదన్నా వాళ్ళు చేసిన తప్పుకి మేము లెటర్ పెడితే మీ వల్ల మీరు లెటర్ పెట్టిన దానివల్ల ఆగిపోతుందని మాకు సమాధానం ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ 2 కూడా మరి పెండింగ్లో పెట్టేసి అందుల జీవితాలతో ఆడుకుంటున్నారు మా ఏడీ అర్చన గారు. అయితే దీనికి తీవ్ర నిరసనగా మేమంతా కూడా అందులోకి కేటాయించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అది భర్తీ చేయండి, మా జీవితాల్లో వెలుగులు నింపండి అని నింపడానికి మరి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం, ఇంకా ఎందాకైనా ముందుకు వెళ్తామని చెప్పేసి మరి సంబంధిత అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయులు రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో వైసీపీ నాయకులు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ కన్వీనర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్రిపురాంతకు సంబంధించిన ఎంపీటీసీ మాజీ ఎంపీపీ అయిన ఆళ్ల ఆంజనేయులు రెడ్డిని నేను మిడ్ నైట్ కావాలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిన్నటి నుంచి రాత్రి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళని కూడా కలవనీయకుండా ఒక టెర్రరిస్ట్ని, ఒక నక్సలైట్ని ఏ విధంగా దాచిపెడతారో ఆ విధంగా దాచిపెట్టి ఈ ఎర్రగొండపాలెం ఎస్ఐ గారు మరీ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ జరిగిన కేసులో ఒక SC అట్రాసిటీ కేసు ప్లస్ 109 2 రిజిస్టర్ చేశారు. అసలు ఎవరి అభ్యర్థి కేసు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతను దెబ్బ తగిలినట్టు ఒక్కటి ప్రూఫ్ లేదు. దెబ్బ తగిలినట్టు తినాడ్చామంటే అట్లీస్ట్ చిన్న గాయమని ఉండాలి, ఒక గ్రీవెన్స్ ఉండన్న ఉండాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అసలు ఏమీ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేయకుండా నిర్బంధం ఇచ్చేసి కావాలని 27వ తేదీ ఎంపీపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ ఎంపీపీ అభ్యర్థి కాబట్టి కావాలని ఒక రాజకీయం కోసం, ఒక ఎంపీపీ కోసం, ఒక ఎంపీపీ పోస్ట్ కోసం కావాలని నాటకీయ పరంగా టీడీపీ వాళ్ళు కొంతమంది కలిసి అదేవిధంగా ఈ ఎస్ఐ కూడా కలిసి మూకుమ్మడిగా అరాచకం చేసి ఇతను నిర్బంధం చేస్తున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇంతకన్నా దౌర్జన్యం ఇంకేమీ లేదు. ఒక ఎస్ఐ అతని విధులను పూర్తిగా మర్చిపోయి ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి కావాలని వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ జరగనీయకుండా ఈ క్యాండిడేట్ని అరెస్ట్ చేసి లోపలేస్తే ఈజీ అయిపోద్దని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు. మేము లీగల్ సెల్తో మాట్లాడి అతని బెయిల్ కోసం కృషి చేస్తాము. అర్ధరాత్రి ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారు దాదాపు 2 సార్లు ఎంపీపీగా జడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ లీడర్ త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్గా ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు దాన్ని అమలు పరుస్తారనేటటువంటి విధంగా ఆయన్ని రోజంతా నిర్బంధించటం. రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో SC/ST కేసు పెట్టారని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా, ఇంకొకటి హత్యాయత్నం చేశారని. హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టిమ్కి కానీ చిన్నపాటి ఘాటు కాదు, గీత కూడా లేదు. మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు? ఏ విధంగా ఎంక్వైరీ లేకుండా చేస్తారు? ఏమీ లేకుండా అడ్డగోలుగా కేసులు కట్టడం, అడ్డగోలుగా బెదిరించడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా అధ్యక్షుల వర్యులు, ఈ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అండగా నిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఈ 3 చోట్ల ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వారిది, ఎలక్షన్ కమిషన్ వారిది, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిది. ఇవన్నీ కూడా వారు సక్రమంగా చేస్తే ఇలాంటి సంఘటనలు
పునరావృతం కానే కావని మంచి సెక్యూరిటీ మధ్య ఈ 27వ తారీఖు వరకు ఎంపీటీసీల మీద ఎవరెవరైతే వారిని ఫోర్స్ చేస్తున్నారో వారి మీద కూడా నిఘా పెట్టి వారిని ఫ్రీగా స్వతంత్రంగా వెళ్ళి ఓటు వేసుకునేటటువంటి మంచి వాతావరణాన్ని పోలీసు వారు కల్పించవలసిందిగా ఎస్పీ గారిని కూడా. మార్కాపురం పట్టణంలోని 16వ వార్డు ఎస్సీ ఎస్టీలకు శ్మశాన వాటికను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎస్సీలకు ఎస్టీలకు శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ మాట ఇచ్చిన 30 రోజుల్లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధికారులతో మాట్లాడి శ్మశానానికి స్థలం కేటాయించడం ఆయన దళిత పక్షపాతి అనడానికి నిదర్శనమని కొనియాడారు. ఇటీవల మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రికి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మార్కాపురం చెరువు కట్టను ట్యాంక్ బండగా మార్చడానికి ప్రతిపాదనలు అందజేశామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. త్వరలోనే మార్కాపురం జిల్లా సాధిస్తామని, తద్వారా మార్కాపురం పట్టణం పూర్తి అభివృద్ధి చెందుతుందని అన్నారు. మార్కాపురం పట్టణంలో ప్రధానంగా దళిత సోదరీమణులకు శ్మశాన వాటిక సమస్య ఉంది. గత 30 సంవత్సరాలుగా వీరు శ్మశానం కావాలని అనేక అర్జీలు ప్రభుత్వాలకు ఇస్తా ఉంటే ఎప్పుడూ కూడా అది కాలేదు. కానీ ఈసారి ఎలాగైనా సరే మా దళిత సోదరీమణులకు ఈ శ్మశాన వాటికి చేయాల్సిందేనటువంటి కృతనిశ్చయంతో ఈ గత ప్రజా దర్బార్లో వాళ్ళు చేసినటువంటి విన్నపాన్ని గుర్తించి తక్షణమే వాళ్లకు ఈ యొక్క శ్మశాన వాటికి కేటాయించే దానికి స్థలాన్ని చూపించడం, దాన్ని వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరించడం జరిగింది. ఈ పట్టణంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీరుస్తాడన్న ఉద్దేశంతో నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. మార్కాపూర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ, మార్కాపురం చెరువు కట్టని విడల్పు చేసి అక్కడ కూడా సమస్యలు ఆ రోడ్డును మెరుగుపరచడం కానీ, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తక్షణమే తప్పకుండా పరిష్కరించి మా మార్కాపురం జిల్లా చేసుకొని మా ప్రాంత ప్రజలందరినీ కూడా. మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మ క్రిమి వలన క్షయవ్యాధి వస్తుంది. క్షయవ్యాధి సోకని శరీర అవయవాలు, క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు, మిగిలిన అవయవాలన్నింటికీ క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. మొట్టమొదటిసారిగా మార్చి 24, 1882ను గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఇది ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైనా చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. మైకోబ్యాక్టీరియా లేదా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మ క్రిమి వలన ఈ వ్యాధి వస్తుంది. క్షయవ్యాధి సోకిన శరీర అవయవాలు, క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు, మిగిలిన అవయవాలన్నింటికీ క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మ క్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882ను గుర్తించారు. ఇందుకు గాను 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది. సూక్ష్మ క్రిముల్ని గుర్తించడం, వీటిలో ముఖ్యమైన పరీక్ష. కొద్ది నెలల తేడాలో అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రిపూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగ లక్షణాలు. ఎప్పుడైతే క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా ఊసినా గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది. ప్రపంచ జనాభాలో ప్రతి 3 ఒకరికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధనాశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు 8 వారాల సమయం పడుతుంది. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 1 గంటలో వ్యాధి తాలూకు బ్యాక్టీరియాను గుర్తించేందుకు DNA ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ
హెచ్పిఏ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఐరోపాలో క్షయ బ్యాక్టీరియా 7000 ఏళ్ల క్రితమే మనుగడ సాగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపాలో 7000 ఏళ్ల క్రితమే అత్యంత ప్రాచీన క్షయ కేసు ఉన్నట్లు సెగెడ్ విశ్వవిద్యాలయం చెందిన పరిశోధకులు మురియల్ మాసన్ పరిశోధనలో వెల్లడైంది. హైపర్ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి హెచ్పిఓ అనే వ్యాధికి 1000 సంవత్సరాల క్రితం క్షయ కారణమని పురావస్తు రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దక్షిణ హంగరీలో 7000 సంవత్సరాల క్రితం నాటి ప్రదేశంలో 71 మానవ అస్థిపంజరాలను పరీక్షించారు. వీటి ఆధారంగా ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సంబంధిత వ్యాధులకు సంబంధించి పలు కేసులను గుర్తించారు. కొన్ని అస్థిపంజరాల్లో హెచ్పిఓకు సంబంధించిన సంకేతాలు కూడా గుర్తించడంతో క్షయ అప్పట్లోనే ఉన్నట్లు భావించారు. డిఎన్ఏ, లిపిడ్స్ పరీక్షలు చేపట్టడం ద్వారా క్షయకు సంబంధించిన బ్యాక్టీరియా మనుగడను నిర్ధారించారు. ఇప్పటి వరకు హెచ్పిఓ క్షయకు సంబంధించి అదే అత్యంత ప్రాచీన కేసుగా భావిస్తున్నట్లు పరిశోధకులు మాసన్ పేర్కొన్నారు. ఈ ఉపాస్ హాస్పిటల్ మనకి గతంలో ఈ కోవిడ్ వైద్య సేవలు బాగా అందించి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఉపాస్ హాస్పిటల్ పేరుతో ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మొన్న డిసెంబర్లో. అప్పటి నుంచి కూడా మన పేద ప్రజలందరికీ కూడా ఏదో ఒక రూపేణ అందరికి కూడా తక్కువ ఖర్చుతో అందరికి కూడా వైద్య సదుపాయాలు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మార్చి 24 అనగా ఈరోజు టీబీ మన వరల్డ్ టీబీ డే సందర్భంగా మీ ముందుకి నేను రావడం జరిగింది. మన భారత ప్రభుత్వం కానీ మన WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఈ మార్చి 24ని టీబీ దినోత్సవంగా మనకి జరుపుతూ వస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ టీబీ జబ్బు అనేది ప్రజలందరికీ కూడా కొంత టీబీ జబ్బు మీద అవగాహన కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మార్చి 24ని మనం టీబీ దినోత్సవంగా జరుపుతూ వస్తున్నాం. అయితే ఈ టీబీ వల్ల రోజుకి 4000 పైగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సో దానివల్ల మనకి జనాలందరికీ కూడా ఈ ఒకప్పుడు మనం కోవిడ్ గురించి భయపడుతూ ఉన్నాం, కానీ ఈ టీబీ అనేది ఎండమిక్గా అంటే మన ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఎండమిక్గా ఉంటూ వస్తుంది. ఎండమిక్ అంటే ఆ దేశంలో అది కంటిన్యూస్గా ఇంకా లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేస్తే అరికట్టేదానికి మన ప్రపంచ దేశాలన్నీ కూడా నడుం బిగించి దీని మీద పోరాటం సాగిస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇది వచ్చిన తర్వాత మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వచ్చిన తర్వాత వెంటనే మీరు అలా లక్షణాలు ఉన్నట్లయితే మీ సంబంధిత ఊపిరికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఆ టెస్టుల ద్వారా గుర్తించి తగిన మందులు మీకు ఖచ్చితంగా ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ మీకు మీ సంబంధిత తీవ్రత బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మందులతో దాదాపు 100% ఈ రోగం అనేది మనం నివారణ చేయొచ్చు. అయితే దీనికి ముందుకు వచ్చిన తర్వాత ఇంకేం జాగ్రత్తలు పాటించాలి? మీకు ఒకసారి మీకు కన్ఫర్మ్ అయిపోయింది డాక్టర్ గారు చెప్పిన తర్వాత దానికి మీరు ఎప్పుడైనా తుమ్మినా దగ్గినా కంపల్సరిగా మీ నోటికి అడ్డంగా గుడ్డడ్డం పెట్టుకోవడం, జనసమూహం ఎక్కువ ఉన్న చోట మీరు తిరగకుండా కొద్దిగా మీరు సపరేట్గా ఉండడం. మూడోది తగిన ప్రోటీన్ ఆహారం కంపల్సరీగా మీరు హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ ఆల్మోస్ట్ ముఖ్యంగా మనకి ఎక్కువగా కోడిగుడ్ల రూపంలో ప్రతిరోజు కూడా మీ ఆహారంలో 1 లేదా 2 కోడిగుడ్లు ఉండాలి. దాంతోపాటు ఈ చేపలు కానీ మన ఆకుకూరలు కానీ ఈ పప్పు ధాన్యాలు కానీ కంపల్సరీగా మీరు తీసుకునే ఆహారంలో కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కమ్మ ప్రముఖులు తీర్మానించారు. ఒంగోలులో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలను చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి అభ్యున్నతి కోసం కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమ్మవారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య రంగాల్లో సహకారం అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు. కమ్మవారిలో ప్రతిభ గల క్రీడాకారులకు మంచి శిక్షణ అందించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులైన కమ్మవారి కోసం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. సమావేశంలో గూడూరు సత్యనారాయణ, హైదరాబాద్ గన్ని భాస్కర్రావు, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, రాజమండ్రి జీవి నాయుడు, గుంటూరు కొత్తపల్లి రమేష్ చంద్ర, జస్టిస్ చెల్లా కొండయ్య, సామినేని వెంకటేశ్వరరావు, సామినేని కోటేశ్వరరావు, అక్కినేని కోటేశ్వరరావు,
టీటీడీ బోర్డు సభ్యులు గుమ్మడి రామకృష్ణ, విజయవాడ మండలపు జగదీష్, హైదరాబాద్ కనకమేడల కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి మండవ రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. కమ్మ సంఘం అని పలకాలంటేనే భయపడతా ఉన్నాం. అలాగే ఇప్పుడైనా సంఘం బలోపేతం చేసుకోవాలి. ఏ జిల్లాకు ఆ జిల్లానే ఎవరికో వాళ్ళంటే బలంగా స్ట్రాంగ్గా ఉండలేదు. మీ అందరూ సపోర్ట్తో నేను ఇంకా నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. మీ పెద్దలు నా వెనకాల ఉండి సూచనలు ఇచ్చి, అలాగే ఇంకా ఇతర సహాయం ద్వారా నేను ముందుకెళ్ళకుండా మీరు కూడా మన కమ్మవారి పేదలు ఎక్కడున్నా మీ వంతు మీరు ఏ ఊరికి ఆ ఊరు, ఏ జిల్లాకు ఆ జిల్లా తెలుసుకొని ఐడెంటిఫై చేసి విద్య, వైద్యం, ఇంకితర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఉపయోగపడతారు. మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన పెద్దలు ఎక్కువ చిన్న చిన్న సలహాలు తక్కువ టైంతో కొంచెం ఎక్కువ మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచుంటూ నా అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా కమిటీకి ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీకి ధన్యవాదాలు. ఈ తరంలో మా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానివ్వండి, ఇవాళ ప్రతిరోజు కూడా చూస్తున్నాం ఈ పిల్లలు ఎర్రిపోగళ్ళపోతున్నారు, మనకి కమ్యూనిటీకి మచ్చలేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ముందు అసలు నడవడికి నేర్పుదాం, డిసిప్లిన్ నేర్పుదాం. ఈ రెండు నేర్పడినాక ఆటోమేటిక్గా వాళ్ళు చదువు అనేది వస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే కమ్మ అనేది అంటే మనకందరికి ఏమనిపిస్తూ ఉంది, చాలా పచ్చగా ఉన్నారు వీళ్ళు, ఇంతకంటే మనకి స్వర్గమే మనకి నెక్స్ట్ అనుకుంటున్నారు. కానీ ఈ కమ్యూనిటీలో ఎంతమంది డిప్రైవ్డ్ క్లాస్ ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు ఏరియా కానివ్వండి, మీరు ఒంగోలు ఏరియా కానివ్వండి, అటు కుక్కునూరు, వేలేర్పాడు కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కోయిలగూడెం కానీ, అసలు ఇంకా శ్రీకాకుళం, నేను కోదండరామ్ గారు కలిసి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసాం. అసలు ఏ జిల్లాలో కమ్మ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది అనలైజ్ చేయడానికి మేము శ్రీకాకుళం వరకు. ఏమిట్రా అంటే ఇవాళ దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మొట్టమొదట ప్రాబబుల్లీ మనం అందరం కూడా దెబ్బతినింది ఎక్కడంటే ఇంట్లో పాడి లేకపోవటం. ఎప్పుడైతే ఇంట్లో పాడి లేకుండా పోయిందో, పాడి ఎందుకు లేకుండా పోయింది అంటే గడ్డి లేకపోవటం. గడ్డి ఎందుకు లేకుండా పోయింది అంటే మాకు వచ్చే వాళ్ళకు వర్షం పడటం, వర్షం లేకపోవటం, ఓన్లీ జొన్నలు చొప్పలు ఇవే. ఆ తర్వాత రైస్కి అలవాటు పడి అప్పటి వరకు శుభ్రంగా జొన్నలు కొరలు తినేవాళ్ళు బియ్యం తింటం మొదలుపెట్టారు. బియ్యం తింటం మొదలుపెట్టిన తర్వాత అందరికీ డయాబెటిక్ అయిపోవడం మొదలుపెట్టారు. కంప్లీట్గా ఇవాళ కూరలు ఎవరో ఇట్లేదు. ఇప్పుడు ఎవరో కాదరాలియో కాదరగానో పాపం ఆయన చాలా కష్టపడి మళ్ళీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చిరుధాన్యాలని చెప్పి మోడీ గారు కూడా రోజు అది చేస్తున్నారు. ఇది కమ్మ అంటే ఎక్కడ కమ్మ అంటే ఎవరు అంటే ఎక్కడ తుమ్మ ఉంటే అక్కడ కమ్మ ఉంటుంది అని అంటారు. ఎందుకు? ఒక తుమ్మ ముద్దు ఇస్తే చాలట, ఎంత చెత్త భూమినైనా కూడా వ్యవసాయానికి పనికొచ్చేలాగూ తీసుకొస్తాడు. అదే వాడికి కమ్మవాడికి ఉన్న గొప్పతనం. కాబట్టి తుమ్మ ఎక్కడ ఉంటే కమ్మ అక్కడ ఉంటుంది అని అన్నారు. కర్మానుసారేనా బుద్ధి అంటారు పెద్దలు. కర్మఫలాన్ని అనుసరించే బుద్ధి ప్రలోభాలకు గురవుతుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు కొప్పోలు ఫణిరాజు అన్నారు. విఐపి రోడ్డులోని రమణ ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన కఠోపనిషత్తుపై ప్రసంగించారు. కఠోపనిషత్ నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగిన సంభాషణే గరుడ పురాణంలో చెప్పడం జరిగిందని అన్నారు. మరణానంతరం పాపకర్మలు చేసిన వారి శిక్షించే విధానం కఠోపనిషత్తు తెలియజేస్తుందని తెలిపారు. కార్యక్రమానికి విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ మురళీకృష్ణ అధ్యక్షత వహించగా సంస్థ అధ్యక్షుడు కొప్పోలు హనుమంతరావు, విశ్రాంత హెచ్ఎం గుడ్లూరు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అంత బాధాకర పరిస్థితుడు అనుభవిస్తూ చివరికి యమధర్మరాజు దగ్గరికి పోతే ఆయన చూస్తాడు అంగుష్ట మాత్రమైన మనిషిని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అంటే మనిషి మరణించగానే ఈ వచ్చిన ఈ ఇప్పుడున్నారే నమ్మకింకర్లు వెమ్మడి దేహాన్ని పట్టుకొని వెమ్మడి తీసుకెళ్ళిపోతారు ఎప్పుడు దగ్గర. ముహూర్త మార్తల్లో మళ్ళీ తెచ్చానికి వదిలిపెట్టేస్తారండి. మనిషి చనిపోగానే ఈ అంగుష్ట మాత్రుడు అంటున్నామే వాడిని ఈ బట్టలు అందా చెప్పడం మర్చిపోయాను. ఈ బట్టలు పట్టుకొని యమధర్మరాజు దగ్గర పట్టుకుని వీడియోనైనా చూపిస్తారు, ఆధార్ కార్డు చెక్ చేస్తాడు, ఐ స్కాన్ చేసి ఇతనే ఓకే గ్రాంటెడ్ కరెక్ట్ లెక్క కరెక్ట్ గా చేస్తారు అనుకుంటే సంతకం పెడతారు. పెట్టి వెంబడి తీసి మళ్ళీ దిగిపోతారు. ఎక్కడి నుంచే కదంతా మనకి. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ముహూర్త కాలంలో ఇది జరిగే సంఘటన బయటికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పడండి యాతన అన్నమాట. ఎప్పుడు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిందో అక్కడ ఇది యాతనా దేహంగా అంతకుముందు ఇంద్రియాలు చేసిన తప్పుడు పనులు, మనసు చేసిన చెడు ఆలోచనలు. ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో రమా మెలోడీస్ 10వ కానుకగా
సినీ సంగీత విభావరి నిర్వహించారు. సాయి మాస్టర్, దేవరకొండ వెంకటేష్ సారథ్యంలో గాయనీ గాయకులు పాడిన పాటలు అలరించాయి. శైలజ, సుహాసిని, పుత్తూరు పద్మ, విజయలక్ష్మి, ఉషారాణి, బియ్యపు శ్రీనివాసరావు, వైవీరావు, వెంకట్, జి శివప్రసాద్, సేలం శ్రీనివాసరావు, విష్ణువర్ధన్, కఠారి రాజు, ఎం బాబురావు, పెమ్మ నాగేశ్వరరావు తదితరులు పాడిన పాటలు అలరించాయి. కొండ మీద సంగమామ కోనలున్న కోయమామ కొండ మీద సంగమామ కోనలున్న కోయమామ పక్క పక్కలాడింది కలలనైన నిన్ను నేను కలుసుకొందును దొంగనై దూర బలుపు దోచుకొందును కలలనైన నిన్ను నేను కలుసుకొందును దొంగనై దూర బలుపు దోచుకొందును చక్కిలాల చుక్క చక్కగుందిరా పిక్కలావు చూస్తే తిక్కగుందిరా చక్కిలాల చుక్క చక్కగుందిరా పిక్కలావు చూస్తే తిక్కగుందిరా ఈడ చున్న ముక్క తోడ పూల పక్క అరక్కనొచ్చి పిక్క దాకా దక్కదేమిరో చక్కనుడు ఎంతో చక్కనుడరో దిక్కులాగా నాకు భక్తినాడరో ఆకులేని ఒక్క అందనాడు తిక్క అమృతమి అనురాగముతో నువ్వు నవ్వితే రసి సుందరి ఆదరిచే అదే అదే పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 25/3/2025 మంగళవారం సహారీ ఉదయం 4:59 ఇఫ్తారీ సాయంత్రం 6:27 డీ న్యూస్లో నేటి మాట. మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు, ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.